శ్రీ గణేశ శారద దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా ఈ ఫిబ్రవరి నెల అనగా మాఘమాసము కొద్ది భాగము ఫాల్గుణ మాసము వృశ్చిక రాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైన జాగ్రత్త తీసుకోవాలి, ఏ విధమైన పరిహారములు పాటించాలి మొదలైన అంశములను ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు, తో నా ని నూనె నో యా ఈ యు ఇది వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి నామనక్షత్ర వివరాలు. ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించి బృహస్పతి అష్టమ స్థానంలో ఉన్నాడు. గ్రహ సంచార ప్రకారంగా అష్టమ స్థాన బృహస్పతి పెద్ద గొప్ప ఫలితములను అయితే ఇవ్వబోడు. ఇక చతుర్థ స్థానంలో రాహువు ఉన్నాడు. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహువు కొంత మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు. మనస్సును నిశ్చలంగా ఉంచుకోవలసినటువంటి అవసరం ఉన్నది. కొంత కేతువు దశమ స్థానంలో శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. శనైశ్చరుడు పంచమ స్థానంలో ఉన్నాడు వృశ్చిక రాశికి. కాబట్టి వృశ్చిక రాశి వారికి మిగతా గ్రహములను కనుక చూసుకున్నట్లయితే వృశ్చికం నుండి తృతీయ స్థానంలో రవి, కుజ, బుధ, శుక్రులు 7వ తేదీ నుండి బుధ శుక్రులు వృశ్చికము నుండి చతుర్థ స్థానంలో ఉండబోతూ ఉన్నారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ మాసమంతా కూడా కొంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి అని చెప్పవచ్చు. రవి, కుజ, శుక్రులు కొంత శుభమైనటువంటి ఫలితములను వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఇస్తూ ఉన్నారు. దాదాపుగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కొన్ని పనులనేటువంటివి చాలా సులభంగానే వృశ్చిక రాశి వారికి పూర్తి అవుతాయి. భూ గృహ సంబంధ విషయములు చాలా వరకు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక సంబంధమైనటువంటి అభివృద్ధి గత మాసం కంటే మేలుగా ఉంది. అప్పుల బాధ చాలా వరకు కూడా తగ్గుతుంది. వస్త్ర, కాస్మోటిక్స్ మొదలైనటువంటి వ్యాపారం చేసేటువంటి వారికి కొంత బేరములు అనేటువంటివి పెరుగుతాయి. ఉద్యోగపరంగా ఎంత శ్రమ పడుతున్నారో ఆ శ్రమకు తగినటువంటి ఫలితం అనేటువంటిది ఫలిస్తుంది. ఆరోగ్యపరంగా బాగుంటుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ, నూతన వాహన యోగాదులు కూడా కలుగుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారంతో మేలు జరుగుతుంది. విజయం అనేటువంటిది లభిస్తుంది. పెద్దలు మీ ప్రతిభను గుర్తిస్తారు. కొన్ని సందర్భముల యందు క్షమాగుణం అనేటువంటిది అవసరం అవుతుంది. వచ్చినటువంటి అవకాశములన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోండి. భూలాభం అనేటువంటిది సూచితంగా ఉంది. గృహ వాహన యోగాలనేటువంటివి కొన్ని ఉన్నాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయములన్నీ కూడా మీరు బ్రహ్మాండంగా ఈ మాసంలో తీసుకోవటానికి అనుకూలంగా ఉంది. బంధుమిత్రుల సహాయ సహకారాలతో మీ ఇంట్లో జరగవలసినటువంటి శుభకార్యములకు సంబంధించినటువంటివి బ్రహ్మాండంగా జరిగే అవకాశం కూడా ఉంది. బద్ధకాన్ని విడిచిపెడితే విద్యార్థులు ఈ మాసంలో ర్యాంకులను సాధించుకునేంత గ్రహస్థితి అయితే మీకు ఉంది. అయితే కావలసిందల్లా కొంత కష్టపడితే, ఇష్టపడి చదివితే బ్రహ్మాండంగా పరీక్షల్లో మీరు రాణించగలుగుతారు. ఫైనాన్స్ కానీ చిట్ ఫండ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి లాభాలు అనేటువంటివి కూడా పెరుగుతాయి. ఫిబ్రవరి నెల 15 నుంచి 22 మధ్య
ఒక శుభవార్త వృశ్చిక రాశి వారు వినేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే కొంత మానసిక అశాంతి మాత్రం సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఉంటుంది. ఉద్యోగం నుంచి భద్రతనైతే ఉంటుంది, అంటే మా ఉద్యోగం ఎప్పుడు పోతుందో అన్న ఆలోచనలు మీకు అనవసరము. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. నూతన ప్రయాణములకు కూడా అవకాశం ఉన్నది. పెద్దల ఆరోగ్యం గురించి కొంత ఆందోళన పడవలసి అయితే వస్తుంది. అన్ని విషయముల యందు కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవటం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. మనోబలంతో ప్రతి సమస్యను కూడా అధిగమించి విజయం వైపు దూసుకు వెళ్ళటానికి కావలసినటువంటి గ్రహ సంచారం అయితే వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో కనిపిస్తూ ఉన్నది. ఎవరితో కూడా వాగ్వివాదాలు పెట్టుకోవద్దు. వివాహ సంబంధముల యొక్క అన్వేషణ, స్త్రీ పురుషులకు పెళ్లి చెయ్యాలి అని అనుకుంటే కనుక పెళ్లి చెయ్యటానికి, సంబంధములను అన్వేషణ చెయ్యటానికి ఈ మాసం చాలా అనుకూలమైనటువంటి మాసము అని చెప్పవచ్చు. దాదాపుగా పెండిళ్ళు సిద్ధంగానే ఉండవచ్చు. పారిశ్రామిక కార్మిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్కి వస్తాయి. పరిచయం లేనటువంటి వారితో కొంత జాగ్రత్తగా ఉండండి. మొండి పట్టుదలలతో ఏ పనులు కూడా చేయకండి. ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి స్థానచలన సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏవైనా తీసుకోదలుచుకుంటే ఈ మాసంలో అనుకూలత అధికంగా ఉంది. ఆర్థిక నిర్ణయాలు బాగుండాలి. అలాగే కొంత నూతన వ్యక్తుల యొక్క పరిచయం అనేటువంటిది మీకు చాలా వరకు కూడా సంతృప్తిని ఇస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, ఏమాత్రం విభేదాలు లేకుండగా జాగ్రత్త పడవలసినటువంటి సమయం కూడా. కాబట్టి కొంత అనుకూలత ఎక్కువగా ఉన్నటువంటి మాసము. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా బాగుంటుంది. అలాగే రాజకీయ నాయకులకు పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. ఫిబ్రవరి నెల 4 శనివారములు వెంకటేశ్వర సుప్రభాతంతో దర్శనం చేసుకోండి. వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా వరకు కూడా మీకు అభీష్ట సిద్ధిని కలిగింపచేస్తుంది. గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం తప్పకుండా చెయ్యండి. అలాగే శనివారం రోజున నవగ్రహముల యొక్క ప్రదక్షిణ చేస్తూ 108 ప్రదక్షిణములు నవగ్రహ స్తోత్రపారాయణం చెయ్యండి. తద్వారా మీకు ఆనందంగా ఉంటుంది, లబ్ధి చేకూరవచ్చు. అలాగే గోక్షేత్రంలో గోవులకు మీ చేత అరటి పండ్లు తినిపించండి. నెలలో 3 సోమవారాలైనా ఆ పని చేస్తే శివానుగ్రహ ప్రాప్తితో ఐశ్వర్యం అనేటువంటిది కూడా మీకు వృద్ధి చెందుతుంది. కాబట్టి ఇటువంటి పరిహారాలు చేయండి వృశ్చిక రాశి వారు. ఇక వ్యక్తిగత జాతకంలో ఉన్న బలాబలాలు, దశా నిర్ణయాలు మొదలైనటువంటివి తెలుసుకోదలుచుకున్నటువంటి వారు వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం కింద కనిపిస్తున్న నెంబరుకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవటం ద్వారా నేను మీతో మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి ప్రేయర్ అపాయింట్మెంట్ అనేటువంటిది తప్పకుండా అవసరమవుతుంది. అపాయింట్మెంట్ తీసుకోండి, నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అపాయింట్మెంట్ తీసుకోదలుచుకున్నటువంటి వారు పైన కనిపిస్తున్నటువంటి నెంబరు, కింద కనిపిస్తున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో సోమవారం నుండి శనివారం పర్యంతం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల లోపు కాల్స్ చేయండి. ఆదివారం నాడు కాల్స్ స్వీకరించబడవు, కేవలం మెసేజ్లు మాత్రమే చూసి రిప్లై ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారందరూ కూడా బాగుండాలి, మంచి ఫలితాలు వీరికి మరిన్ని కూడా కలగాలి అని కోరుకుంటూ వచ్చే మాసం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.